ఎంసీసీ నిర్లక్ష్యం కారణంగా నీట్ పీజీలో కోరుకున్న బ్రాంచ్లో చేరే అవకాశం కోల్పోయిన అభ్యర్థుల కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ను నిర్వహించాలని గాంధీ ఆసుపత్రి డాక్టర్ వెంకటేష్ కుమార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్ ప్రకారం జరగాల్సిన కౌన్సిలింగ్ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో గందరగోళం నెలకొందని అన్నారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా లెవెల్లో మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత స్టేట్ రౌండ్స్ కొనసాగుతాయని అన్నారు. ఇలా ప్రతి రౌండ్ పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా మధ్యప్రదేశ్లో స్టేట్ రౌండ్ 2 పూర్తి కాకముందే ఆల్ ఇండియా లెవెల్లో 3వ రౌండ్ నిర్వహించారని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు వారు కోరుకున్న బ్రాంచ్లో కాకుండా ఇతర బ్రాంచ్లో చేరాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇది పీజీ అభ్యర్థులకు జీవితకాల శిక్షగా మారుతుందని అన్నారు. ఈ అంశంపై తాము ఎంసీసీకి ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఇక తగినంత సమయం లేకపోవడంతో సుప్రీంకోర్టును కన్విన్స్ చేయకపోవడంతో తమ ఫిర్యాదును డిస్మిస్ చేసిందని తెలిపారు. దీనిపై కూడా తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇలా అవకాశం కోల్పోయిన అభ్యర్థుల కోసం స్ట్రేట్ రౌండ్ పూర్తి కాకముందే ప్రత్యేక రౌండ్ నిర్వహించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 24-25 మెడికల్ షెడ్యూల్ కౌన్సిలింగ్ అనేది అవకతవకల గురించి చెప్పడానికి వచ్చాను. దీనివల్ల నష్టపోయిన విద్యార్థులు నన్ను చాలా మంది అడిగారు. సో దాని గురించి మీకు వివరించడానికి కోసం వచ్చాను. ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన విషయంలో మేము న్యాయపరంగా వెళ్ళాము. ముందుగా మెడికల్ కౌన్సిల్ కమిటీకి మెయిల్ చేశాము, ఎన్ఎంసీకి మెయిల్ చేశాము. దాని తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కూడా కేసు ఫైల్ చేశాము. Day 7th రోజు కేసు డిస్మిస్ చేశారు. అయినా మేము ఇంకా ఈ రోజు రివ్యూ పిటిషన్ ఫైల్ చేశాము. సో ఇప్పుడు ఎందుకు ఇంత నష్టం జరిగింది అనేది కారణం దేని గురించి అంటే ఎంపీ మధ్యప్రదేశ్ అనే స్టేట్ లో యథావిధిగా షెడ్యూల్ కౌన్సిలింగ్ జరగాల్సింది స్టేట్ రౌండ్ 2 అనేది జరపక ఆల్ ఇండియా రౌండ్ 3 అనేది జరపడం జరిగింది. అది జరిగిన వెంటనే రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్ ని బట్టి స్టేట్ 2 రౌండ్ కి వాళ్ళు